విన్నర్ అయినప్పుడు నా అధ్యక్షత మొదలు పెడదామన్నా. అధ్యక్ష, మీరు అడిగిన క్వశ్చన్కి నీతిగా అబద్ధం తప్పకుండా స్వయంగా చెప్తాను. మీరు అడగండి క్వశ్చన్లు. ఇది కదన్నా మాకు కావాల్సింది. అన్నా నిన్న ఫైనల్కి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది అన్న? అన్న నిజంగా చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే అందరినీ మిస్ చేసాము. మొత్తం ఆ 22 మెంబర్స్ని మనం నిన్నే కలడం అందరూ. కానీ మొత్తం ఫోన్లో మాట్లాడుతున్నాం కానీ కలవడం అన్నది నిన్నే. చాలా హ్యాపీగా అందరూ మీట్ అయి చాలా అవుతుంది. అందరినీ కలిసి చేసి చాలా హ్యాపీగా ఉంది. అందరూ గెలడం కానీ, నెక్స్ట్ మళ్ళీ మన కళ్యాణ్ పడాలా గెలడం కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే కామన్ అంటున్నారు కానీ కామన్ కాదు. ఈజ్ నౌ సెలబ్రిటీ. కళ్యాణ్ పడాలా అన్నది చాలా సెలబ్రిటీ. ఇప్పుడు మాతో ఈక్వల్, మా అందరితో ఈక్వల్. కళ్యాణ్ ఇట్స్ నాట్ ఏ కామన్ పర్సన్. చాలా హ్యాపీగా ఉందన్న. ఎక్స్పెక్ట్ చేశారన్నా విన్నర్ అవుతారని? 100% అనుకున్నానన్న. ఓకే, కళ్యాణ్ అవుతాడు. అంటే కళ్యాణ్ తనుజ ఇద్దరిలో ఎవరొకరు అని అనుకున్నాము. కానీ నిజంగా మన ఆడియన్స్ గెలిపించారు కళ్యాణ్ పడాలని. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. డిజైర్ అంటే నేనే చెప్తాను. నిజంగా ప్రపంచం ఏం చెప్తే అదే ప్రపంచం. అది మన చేతిలో లేదన్న యాక్చువల్లీ. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఉంచాలన్నా చేయాలన్నా ఏదైనా ఓటింగ్ వైజ్ చేస్తున్నారు కాబట్టి 100% డిసైడ్ కాబట్టి కళ్యాణ్కి చెప్పండి అన్న. అన్న ఇమానియల్ విన్నర్ అవుతారని చాలా వరకు బయట అయితే స్ప్రెడ్ అయింది. మీరేమనుకున్నారు లోపల? అన్న నేను చెప్తున్నాను కదన్నా, మనకి యాక్చువల్లీ 13th వీక్ 12th వీక్ వరకు అంతా బాగుండేదన్న. నేను 14th వీక్ వచ్చాను బ్యాక్కి. అప్పుడు చూసుకుంటే ఇమ్ము టాప్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఆ రేటింగ్స్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. మీకు తెలుసు కదా అన్న, ఆ గ్రాఫ్ కొంచెం మారుతుంది. రోజు రోజుకి గంటకి మారిపోతుంది ఆ గ్రాఫ్ అన్నది. అది మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలోనే. ఎవరు కావాలనుకున్నారో వాళ్ళు గెలిపించుకున్నారన్న. ఆర్మీకి వచ్చిన కానీ కళ్యాణ్ గారు కాదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అన్యాయం అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? అదే అలాగే లేదు కదా. ఇప్పుడు కప్పు తీసుకున్నది ఆర్మీ తీసుకోలేదు, కళ్యాణ్ కదా తీసుకున్నాడు. కానీ ఓట్లు అనేవి ఆర్మీకే పడ్డాయి, కళ్యాణ్ గారు ఆట కాదు అంటున్నారు. అలాగే ఉందమ్మా. ఇప్పుడు అలాగే అనుకుంటారు. ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు నేను సినిమాలు చేశాను, మరి నన్ను చూసి ఇప్పుడు నేను ఈ బిగ్ బాస్ చూసి వేసారా, అది నా పాత సినిమాలు చూసి వేసారా? డెఫినెట్లీ అక్కడ కూడా కళ్యాణ్ కూడా కాస్ట్యూమ్ కానీ ఇవి కానీ బాగా ఎఫర్ట్ పెట్టి సపోర్ట్ చేశారు కదమ్మా అందరికీ. అంటే స్టార్టింగ్ నుంచి ఆడకుండా మధ్యలో నుంచి ఆడి మధ్యలో నుంచి హైప్ వచ్చింది. సో అది ఆర్మీకి వచ్చిందని చెప్పి అంటున్నారు. అందుకని ఆర్మీకి వచ్చిన మనకు వచ్చినట్లే కదమ్మా. హస్బెండ్ ఉండదు, ఓన్లీ ఆర్మీ లాగా ఇచ్చేస్తారు సింపతి. సింపతి అని అలాగైందండి కదా. సింపతి ఇప్పుడు ఏదైనా మందే కదా, మొత్తం మన దేశం కదా. మనకి ఇప్పుడు ఆర్మీకి వచ్చినా కళ్యాణ్కి వచ్చినా ఏది వచ్చినా మనకి కదా వచ్చినట్టు. మరి ఇమ్రాన్ గారు అంత కష్టపడి స్టార్టింగ్ నుంచి ఆడారు, బట్ ఆయన మరి 4th ప్లేస్ లో పంపించేస్తారు. అది మీకు ఫెయిర్ అనిపించిందా? నాకు ఫెయిర్ అనిపించింది అంటే అప్పుడే చెప్పాను నేను. అది మనకి ఓన్లీ ఆడియన్స్ బట్టి ఉంటుంది. ఆ ఓటు ఆ గ్రాఫ్ అన్నది గంటకి రోజు రోజుకి మారిపోతుంది. అది మన చేతిలో లేదు. అది ఇప్పుడు అదే నా చేతిలో ఉందంటే నేనే మార్చిగాను, కానీ మన చేతిలో లేదు కదా. మీది ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారన్న? బయట కూడా మంచి బజ్ ఉంది మీ ఫ్రెండ్షిప్ మీద. ఇదే కంటిన్యూ అవ్వద్దా లేదంటే ఏదో షో వరకే ఉంటుంది అంటారా? లేదన్నా, యాక్చువల్లీ ఇప్పటి వరకు 3 సార్లు కలిసాము. బయటకు వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వచ్చాను, అన్న నుంచి సండే వచ్చేసారు అతను. ఆ ఎలిమినేషన్ అయిన తర్వాత ఒకరోజు అదే అన్నారు, సుమన్ అన్న నీతో పాటు నన్ను కూడా ఎలా తీసుకొచ్చేసావు కదా అన్నారు. ఇంకా మేము మాకు ఫోన్లు కానీ మామూలుగా రోజు టచ్లోనే ఉన్నామన్నా. అక్కడికి అన్న లంచ్ కూడా చేశాను, మీకు చేశారా అని అడుగుతున్నాం. అంతలాగా ఉందన్న మా ఫ్రెండ్షిప్ కానీ ఆ బౌండింగ్ కానీ. నిజంగా నాకు అన్న లేదు, సొంత అన్న అక్కే ఉన్నారు. కానీ నిజంగా ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక సొంత అన్న నాకు వచ్చారు, నాకు ఉన్నారు అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను అన్న. అన్న మీ గేమ్ 100% అన్న.
మా ఊపిరినంత వరకు ఇలాగే ఉంటామన్నా. అన్న మీ గేమ్కి వస్తే మీరు 2 వీక్స్లోనే పబ్లిక్ చూసుకుంటే 2 వీక్స్లోనే వస్తారనుకున్నారు, కానీ మీ గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? అన్న అదే నాకు తెలియదు యాక్చువల్లీ, మన బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. మన స్ప్రే ఇది అది అది నిజంగా నాకు కనబడలేదు చూసే నేను యాక్చువల్లీ నిజంగా నేనైతే వాడేది ఎప్పుడును. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది తెలిసింది యాక్చువల్లీ. అంటే ఎవరి వల్ల హై ప్లేస్ అంటారు మీకు? బిగ్ బాస్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారంటే ఒక మాట, నా ప్లేస్ నేను కడుక్కోవడం కష్టాలు నేర్చుకున్నా. బట్ ఇంకోటి ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, గొడవలు పెట్టుకోకూడదు.